ఆప్కి అదాలత్లో కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ మీద పెట్టే ఆరోపణలు. ఈయన పార్టీలో గందరగోళాలు జరుగుతున్నాయి. సచిన్, మీరు పార్టీ లీడర్గా ఉన్నారు, కానీ ఎంతో మంది ఏమంటున్నారంటే దేశంలో ఎలక్షన్ రాబోతుంది, ఇంకా 100 రోజులు మాత్రమే బాకీ. కానీ మీ పార్టీలో ఉన్న సభ్యులందరూ న్యాయయాత్ర మొదలుపెట్టారు. ఎలక్షన్ బాధే లేదా? ఇలా చూడండి, రాహుల్ గాంధీ గారి మొదటి యాత్ర ఉంది కదా రజత్ సార్, అది స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క లీడర్ కూడా ఇటువంటి యాత్ర చేయనే లేదు. 4500 కిలోమీటర్లు ఆయన నడిచారు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు. అప్పుడు ఆయనకి లభించిన రెస్పాన్స్ చూసి నేను ఆశ్చర్యపోయా. అద్భుతంగా ఉంది. అదీగాక ప్రజలు డిమాండ్ చేశారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది, లోక్సభకి ముందు ఒక పాదయాత్ర చేయాలి అని. సమయం తక్కువగా ఉండడం వల్ల మేము దాన్ని షార్ట్ చేశాం. బస్సులోనే వెళ్తారు, నడిచి వెళ్తారు. అదేంటంటే ఈ యాత్ర జరగాలని పార్టీ నిర్ణయించింది. ఇదొచ్చి ఓట్ బ్యాంకింగ్ కి సంబంధించింది మాత్రం కాదు, ఇది పొలిటికల్ యాంగిల్ కానే కాదు. ఈ యాత్రలో ఒక మెసేజ్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కొన్ని చోట్ల మీరు నోటీస్ చేసే ఉంటారు, ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు. వారి మాటలు ఎవరు వినడం లేదని చెప్పుకొని ఎంతో బాధపడ్డారు. మణిపూర్లో జరిగిన విషయం మీకు తెలిసే ఉంటుంది. కొంతమంది చిత్రవధ అనుభవించారు, వైలెన్స్ జరిగింది, మర్డర్, బలాత్కారం, ఎన్నో దారుణమైన సంఘటనలు జరిగాయి. అందుకని వారి బాధలను వినడానికి, మందులు ఇవ్వడానికి, అది ఎవరైనా కానివ్వండి, వ్యవసాయదారులు కానివ్వండి, లేడీస్ కానివ్వండి, వాళ్ళకి న్యాయం దక్కాలి గవర్నమెంట్ దగ్గర నుండి. అపోజిషన్ లో ఉండి దీన్ని డిమాండ్ చేయడం అనే విషయం తప్పు కానే కాదు. అదీగాక సమ్మర్ లో మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో జనవరి నుంచి మార్చి వరకు, అంటే ఒక 50 రోజుల వరకు దీని గురించి మాట్లాడడానికి రాహుల్ గాంధీ మిగతా వాళ్ళు వెళ్తున్నారు అంటే, గవర్నమెంట్ దృష్టిని ఆకర్షించామంటే అందులో అసలు తప్పే ఉంది? అదీగాక ఇప్పుడు యాత్ర చేయాలని చెప్పిందే పార్టీ కదా, అందరూ నిర్ణయం తీసుకున్నారు. మొదటి యాత్ర సక్సెస్ అయ్యింది, ప్రజల్లో కూడా ఉత్సాహం మరింతగా రేకెత్తింది. అదీగాక ఎలక్షన్స్ లో మేము కర్ణాటకలో గెలిచాం, మధ్యప్రదేశ్ లో ఓడిపోయాం. ఇది జరిగే విషయమే. కానీ పాలిటిక్స్ లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, లక్ష్యాలుంటాయి. ఆ లక్ష్యాలతో మనం ముందు కొనసాగాలి అంటే పార్టీకి లాభం ఉంటుంది, దేశానికి లాభం ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో మీరు అపోజిషన్ వాళ్ళతో అలయన్స్ పెట్టుకున్నారు. ఎప్పుడు సీట్ షేరింగ్ డిస్కషన్స్ వస్తాయో అప్పుడు పెద్ద గొడవలే జరుగుతాయి. పంజాబ్ లో ఎవరితో అలయన్స్ పెట్టుకోవాలి, ఎన్ని సీట్లు దొరుకుతాయి, అప్పుడు పార్టీ లీడర్ రాహుల్ గాంధీ ఆయనే ముఖ్యంగా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఆయనే కనపడలేదు. కాదు, కాంగ్రెస్ లో అందరికంటే పెద్దవారైన ఖర్గే ఉన్నారు. అదీగాక ఖర్గే సార్ ఇటువంటి వ్యక్తిని అందరికీ తెలుసు. మీరు ఏవైనా అనుకోండి, కానీ కాంగ్రెస్ కున్న ప్రెసిడెంట్ ఎవరు నాయకులుగా ఉంటారో, అలాగనే మాకంటూ కమిటీ ఉంది, ఇండియా అలయన్స్ గ్రూప్ ఉంది, అన్ని పనులు జరుగుతున్నాయి. సీట్ షేరింగ్ ఇష్యూస్ వస్తాయి, ప్రతి ఒక్క స్టేట్స్ లోనే వస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్లి మాట్లాడాలి, క్యాంపెయిన్స్ జరుగుతాయి, ప్రతి ఒక్కటి కరెక్ట్ గానే జరుగుతూ ఉన్నాయి. ఏవి జరగక కాదు, ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. కానీ మొదటి యాత్ర విజయవంతంగా సాగింది కాబట్టి రెండో యాత్ర కూడా ప్రారంభించాలనుకుంటున్నారు. అలాగనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. కానీ ఇండియా అలయన్స్, సీట్ షేరింగ్, క్యాంపెయిన్, స్ట్రాటజీ, ప్రతి పని జరుగుతుంది. మేము విన్నది ఏంటంటే భగవంత్ మాన్ సీఎం గా ఉన్నారు, ఆయన అంటున్నారు కాంగ్రెస్ ఉండింది. దానికి కాంగ్రెస్ సమాధానం ఇస్తుంది, ఒక జోకర్ ఉన్నాడు. ఏం చెప్పాలి, ఇది ఆయన పార్టీ సీఎం గా ఉన్నారు, స్టేట్మెంట్ ఇచ్చారు, కౌంటర్ వచ్చేసింది. రాజకీయాలలో ఇవన్నీ సహజమే కదా అని అంటుంటారు, అదే కదా ఇది. మమతా బెనర్జీ గారు చెప్తున్నారు లెఫ్ట్ వైపు వాళ్ళతో నేను కూర్చోనని. అది ఎందుకంటే లెఫ్ట్ వాళ్లే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని. లేదు, నేను వారి మాటని ఏకీభవించడం లేదు. మమతా బెనర్జీ గారు గొప్ప లీడర్, ఆవిడ సీఎం గా చేశారు. అదీగాక బెంగాల్లో ఆవిడకంటూ ఒక పర్సనల్ ఇమేజ్ కూడా ఉంది. కానీ ఇండియా అలయన్స్ లో ప్రతి ఒక్కరూ సమానమే. బెంగాల్ సీట్ షేరింగ్ గురించి కూడా మేము చర్చలు జరుపుతూ ఉన్నాం, రిజల్ట్స్ త్వరలో బయటకు వస్తాయి. కానీ మా లక్ష్యం ఏంటంటే, అది ఇండియా అలయన్స్ లో ఉన్న పార్ట్నర్స్ ఉన్నారు కదా, ఆ పార్టీస్ లో ఉన్న ప్రతి ఒక్క ఓట్ ని మీరు గనక కలిపారంటే 60% ఓట్స్ మనకి లభిస్తాయి. అదీగాక ఇండియన్ పార్ట్నర్స్ ఉన్నారు కదా, వారికి 35 కంటే తక్కువ వచ్చాయి. దానికే కదా బీజేపీ భయపడుతోంది. కానీ ఇండియా అలయన్స్ లో ఉన్న పార్ట్నర్స్ అందరూ కలిసి పోటీ చేస్తే ఎలక్షన్ 1-1 గనక అయ్యిందంటే ఏవైనా జరగచ్చు. అందుకే మా యూనిటీ చూసి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. అందులోని సీట్ షేరింగ్ గురించి చెప్పదలుచుకుంటే, అందులోని రీజనల్ పార్టీస్ కూడా కొంత ముఖ్యత్వాన్ని కల్పించాం. బెంగాల్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, బీహార్ కానీ, పంజాబ్ కానీ క్యాపిటల్ లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో బీజేపీకి నేషనల్ లెవెల్లో ఛాలెంజ్ చేయాలి అంటే అది కాంగ్రెస్ పార్టీకి సాధ్యం. అందుకని గివ్ అండ్ టేక్ పాలసీ జరుగుతుంది. సీట్ షేరింగ్ లో ముందు వెనక ఉంటాయి, అవన్నీ మేము చూసుకుంటాం. ఎందుకంటే ఈ ఎలక్షన్ లో గెలిచే తీరాలి. దేశం కోసం, దేశ ప్రజల కోసం, డెమోక్రటిక్ కోసం స్ట్రాంగ్ పార్టీ రావాలి. అప్పుడే మా డెమోక్రసీ గెలుస్తుంది. అందుకనే ఇండియా అలయన్స్ మొత్తం కలిసి ఒక లక్ష్యంతో కలిసిపోయింది. అతి త్వరలో అన్ని విషయాలు సెటిల్ అవుతాయి, సీట్ షేరింగ్ కూడా ఉంటుంది.
సమయం తక్కువ ఉందని మీరు చెప్పకూడదు, ఎందుకంటే మీ అలయన్స్ లో ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎవరు లీడర్ గా ఉంటారు, ఎవరు సీఎం గా ఉంటారని. లేదు ఊరేగింపు అదేం కాదు. మొదలైంది కానీ పెళ్లి కొడుకు ఎక్కడని. లేదు అదేంటంటే ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. మేము ఏదైనా పెద్ద పదవి కోసం ఆశపడి పని చేయకూడదు. అదేంటంటే ఎవరు ఎక్కడ కూర్చుంటారనేది చివర్లోనే నిర్ణయిస్తాం. ముందుగా అందరూ ఒకటిగా కలవాలి. రజత్ సార్, నేను మీకు విషయం చెప్తాను, అదంత సులభం కాదు. ఎందుకంటే అన్ని పార్టీస్ కలిసి ఒకటిగా కలుస్తున్నాయి. ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరువేరుగా ఉండొచ్చు, వారి విధానాలు మారిపోవచ్చు. మీరే ఆలోచించి చూడండి. ఇంత పెద్ద గొప్ప దేశంలో ప్రతి ఒక్క పార్టీని మనం కలపాలి అంటే, అది మాత్రమే కాదు, పూర్తిగా ప్రతి ఒక్క పార్టీని కలుపుకుని వెళ్లాలంటే, కానీ ఇది అవసరమని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అందుకనే ఇండియా అలయన్స్ రూపుదిద్దుకుంది. దాంతోపాటు నాకు తెలిసి ఇండియా అలయన్స్ చక్కగా ఒకటిగా కలిసిందంటే, బాగా స్ట్రాంగ్ గా ముందుకి కదలాలి అంటే ఒక మంచి ఎలక్షన్ జరుగుతుంది. అది ఎన్డీఏకి ఎదురుగా. అదీగాక ఎన్డీఏ పార్టనర్స్ ఉంటారు కదా, అకాలీ దళ్ అయి ఉండొచ్చు, శివసేన కావచ్చు, ఏడీ అయినా కూడా, వీళ్ళందరూ బీజేపీని వదిలి వెళ్లిపోయారు. ఒంటరిగా నిలబడి పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్నారు ప్రతి ఒక్కరు. ఎలక్షన్ వచ్చాక మినుగురులా బయటకు వస్తారు. మేము ఇష్యూస్ తో పోరాడతామని మీరు చెబుతున్నారు. 9 సంవత్సరాలకు ఒక పెద్ద ఇష్యూతో పోరాడుతూనే ఉన్నారు, రాహుల్ గాంధీ బుర్రలో అదానీ అనే ఇష్యూతో. ఆయన అంటున్నారు మోదీ అదానీకి ఎయిర్పోర్ట్ నిచ్చేశారు, దళాలు ఇచ్చేశారు, ఫేవర్ చేస్తున్నారు, పోర్టునిచ్చేశారు. కానీ కాంగ్రెస్ ముఖ్యమైన మంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యారు. అయిన వెంటనే ఫస్ట్ అగ్రిమెంట్ అదానీతోనే ఆయన వేశారు, 12,400 కోట్లు. ఏ ఒక వ్యాపారస్తుడు గాని, పారిశ్రామికవేత్త గాని, అటువంటి వారు ఏ కాంపిటీషన్లోనూ బిడ్డింగ్ లో క్వాలిఫై అయ్యి వచ్చారనుకోండి, దేశానికి ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, ఏ స్టేట్ అయినా సరే దాన్ని స్వాగతిస్తారు. వారి దగ్గరికి వెళ్తే మంచిదే కదా, దీనిలో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పక్కన పెట్టి ఏదైనా ఒక చెడు మార్గంలో అక్కడ జరిగే ప్రతి ఒక్క పనిని ఆ రోజే ఇవ్వాలని మీరు నిర్ణయించుకుంటే గనుక, అదేంటంటే ఇద్దరు గనక ఇవ్వాలని నిర్ణయించుకుంటే, ఇదంతా కూడా ఈ దేశపు సొత్తు, ప్రతి ఒక్కటి బయటకు తెలియడం అందరికీ మంచిదే కదా. నేను అడిగే ప్రశ్న ఒక్కటే, ఇదంతా జరుగుతుందంటే ఇంకేమైనా సందేహాలుంటే దయచేసి ఆ విషయాలన్నీ కూడా మీరు బహిర్గతం చేయండి. ట్రాన్స్పరెంట్లీ ఆ పనులు జరిగిపోవాలి. రాజస్థాన్ లో మీ గవర్నమెంటే ఉండింది, 25 కోట్లకి సైన్ చేశారు. అశోక్ గెహ్లట్ గవర్నమెంట్ లో లేదు, మీరే కదా అప్పుడు రజత్ ఉన్నారు. సార్, అది అలా కానే మీరు కాదు. చేస్తే అది కరెక్టా? లేదు అలా కాదు. 1 lakh crore ఇన్వెస్ట్ చేయండి, కానీ మొదట బిడ్డింగ్ జరగాలి. మీరు క్వాలిఫై అవ్వండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వండి, ఇన్వెస్ట్ చేయండి, ఎటువంటి సమస్యలు రావు. ఇక్కడికి అదాని వచ్చినప్పుడు మేమే ఆయన దగ్గర అడిగాం, ఎలా దొరికిందని అడిగాం. ఆయన చెప్పాడు మా దగ్గర అన్నిటికీ లెక్కలు ఉన్నాయని, అన్నిటినీ కాంపిటేటివ్ బిడ్డింగ్ లోనే తీసామని చెప్పాడు. ఎలాంటి ఫేవరు జరగలేదు రజత్ సార్, కానీ రాహుల్ కి ఇందులో ఏంటి సమస్య అని అలా నాకు ఏం అర్థం లేదు. కావట్లేదు. నాకేమనిపిస్తుందంటే కొన్ని సంఘటనలు జరిగాయి, అందులో ఏది కూడా స్పష్టంగా లేదు. ఇలా చూడండి, మీకు కూడా తెలుసు ఈ బిడ్డింగ్ ప్రాసెస్ ని వేరే రకంగా కూడా మనం మేనేజ్ చేయొచ్చు. నాకు తెలిసి అందులో ఎక్కడ కనుక ఏదైనా కాంగ్రెస్ సందేహం గవర్నమెంట్ ఉంటే, ఉందో వాళ్ళు మేనేజ్ చెయ్యరా? బీజేపీ వాళ్ళు మాత్రమే ఇది చేస్తారా? మనం స్టేట్ వైజ్ గా దీన్ని మాట్లాడాలి. మీరు మాట్లాడేది డబుల్ స్టాండర్డ్ గా ఉంది కదా. మీరు 9 నెలలు కంటిన్యూస్ గా అంబానీని అదానీని తిడతారు, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ కూడా వేస్తారు. ఏదైనా ఒక ఇండస్ట్రీ గ్రూప్ లో ట్రాన్స్పరెంట్ గా పనిచేయడానికి ముందుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు దానిని ఒప్పుకోవాలి. నాన్ ట్రాన్స్పరెంట్ గా చేస్తే అది కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అదే ఎంక్వైరీ చేయాలి. నాకు తెలిసి ఇవన్నీ సరిగ్గా జరగాలి. ఎక్కడైనా తప్పు జరుగుతుందని ప్రజలకు సందేహం వస్తే, లేదా కోర్టులో కేసు జరుగుతుంది కాదు, అక్కడ ఏదో తప్పు జరుగుతుందనే విషయం కనుక తెలిసిందంటే దాన్ని మనం తప్పని చెప్తున్నాం. డిఫెండ్ చేసుకోవడానికి కష్టంగా ఉంది. లేదు, నేను మేమింతకు ముందు యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు డైలీ ఏదో ఒక కుట్రను అభియోగించేవారు. క్రోనిక్ క్యాపిటలిజం, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. 10 సంవత్సరాల నుండి బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేదే. 2G స్కామ్, CHG స్కామ్, ఇంకా ఏవో స్కామ్స్ ఉన్నాయి, అవన్నీ బయటికి రాలేదే. మేమేమంటున్నాం, మీరు గవర్నమెంట్ ని స్థాపించారు, ప్రజలు మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే ఖచ్చితంగా బదులు చెప్పండి. ఎవరిని దోషులని చెప్పలేము, మీరే జడ్జ్, మేము ప్రశ్నలు అడగగలం. అపోజిషన్ లో ఉంటూ ప్రశ్నలు కూడా అడగకపోతే, అలా మేము చేయలేదంటే అందరినీ పార్లమెంటు నుండి బహిష్కరిస్తున్నారు. ప్రశ్నలు సంధిస్తే మేము దేశద్రోహులం, మేము ప్రశ్నలు అడిగితే మీరు అది చేశారు ఇది చేశారంటారు. మా పార్లమెంట్ లో ఎవరైనా ప్రశ్న అడిగారంటే, ఒకవేళ ఇలా చూడండి, ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కోర్టులో ఎవరైనా పిల్ గనక వేస్తే గవర్నమెంట్ నిజాయితీగా బదులిస్తే సరిపోతుంది, మొత్తం అక్కడ అయిపోయినట్టు. కానీ దానిని ఆపేయడం, కొనసాగించడం, అప్పుడే గొడవలు మొదలవుతాయి. సరే మీరు అడగండి. కమల్నాథ్ సార్ బజరంగ బలికి శిల పెట్టారు, సీతారామయ్య రాముడి మందిరం కట్టారు, తర్వాత గజర్వాల్ హనుమాన్ చాలీసా గురించే రాశారు. కానీ
రాహుల్ గాంధీ గారికి రాముడి పేరు చెప్పడానికి ప్రాబ్లమా? దీనిని ఒక సమస్యగా సృష్టించాలని చూస్తున్నారు. ఎవరికో ఎవరో నచ్చలేదు. ఒక్కొక్కరికి వారి వారి భక్తి, వారి ధర్మం, వాళ్ళు ఎవరినైనా పూజించొచ్చు, అది వారికి సంబంధించింది. కొంతమంది అయితే దీని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇటువంటి నిరాధారాల్ని నేను నమ్మను. రాహుల్ అటువంటి వ్యక్తి కాదు. అసలు ప్రజలకు ఎక్కడ సమస్య వస్తుందో నేను చెప్తాను. మీ అలయన్స్లో ముఖ్యమైన వాటా డిఎంకేకుంది. పార్టీ నాయకుడే స్టాలిన్, తన కొడుకే ఉదయనిధి. ఆయన అంటున్నాడు సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదంట. ఎలాగ డెంగ్యూను అరికట్టారో అలాగే సనాతన ధర్మాన్ని కూడా అరికట్టాలి అంటున్నారు. వారి స్టేట్మెంట్ని నేను చదివాను. ఆయన చాలా తప్పుగా మాట్లాడారు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నాను. అదే స్టాలిన్ కొడుకు చెప్పిన మాటల్ని ఎవరు పెద్దగా పట్టించుకోకండి. అతను మాట్లాడింది తప్పు. ఎటువంటి మనిషి అయినా సరే, ఎవరి గురించైనా, ఎవరి భక్తి గురించైనా కానివ్వండి, వారి ధర్మం గురించైనా కానివ్వండి, తప్పుగా మాట్లాడితే ఆ విషయాన్ని నేను పరిపూర్ణంగా ఖండిస్తున్నాను. కొంచెం కూడా నేను ఒప్పుకోను. ఇలా ఎవరు మాట్లాడినా కూడా నేను దాన్ని తప్పనే అంటాను. తను అలయన్స్లో ఉండొచ్చు, అలాగే విరోధైనా కావచ్చు. నన్ను అడిగితే ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నారంటే, ఎవరైతే భగవద్గీతపై ప్రమాణం చేసి పదవిని పొందుతున్నారో వారు జాగ్రత్తగా ఉండాలి. మీరొక స్టేట్లో మంత్రిగా ఉన్నారు, పైగా మీరు అంతకుమించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇది క్షమించడానికి తప్పు. అదీ కాక ఇటువంటి పదవిలో ఉన్నప్పుడు మరీ ఇంత నీచంగా మాట్లాడకూడదు. ఆయన తన ఉనికిని కోల్పోతున్నారు. అక్కడ ఇంకొక ఎంపీ కూడా ఉన్నారు, సునీల్ సెంధిల్, పార్లమెంట్లో ఉన్నారు. ఆయన రాజస్థాన్ని, ఎంపీని, మరి యూపీని చెప్తున్నాడు ఇదొచ్చి గోమూత్రం స్టేట్ అని. అదే ఆ వ్యక్తి గురించి కూడా నాకు సరిగ్గా తెలీదు. ఆయన ఈ విధంగా ఆయన పేరు మాట్లాడారంటే, సునీల్ సెంధిల్, డిఎంకే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయన ఈ విధంగా మాట్లాడారు అంటే ఆయన అవమానించుకుంటున్నారు. ఆయనకు జనరల్ నాలెడ్జే లేదు. పైగా ఆయనకు కల్చర్ గురించి కూడా తెలియదు, ఆ జీవన విధానం తెలియదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనమంతా కలిసి ఒకే దేశంలో జీవిస్తున్నాం. అలా ఉన్నప్పుడు ఒక స్టేట్ ని అవమానించడం, కులమతాల్ని వేరు చేయడం, ఇది చాలా పెద్ద తప్పు. కానీ ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అధికారపూర్వకంగా మేము అడిగాం కాబట్టి ఈరోజు మీరు చెప్తున్నారు. కానీ ఇలాంటి మాటల్ని ఆపేసేది, కండెమ్ చేసేది కాంగ్రెస్ చేయట్లేదు. మీరు వారిని అడగలేదు, వాళ్ళు చేయలేదు. మీరు తమిళనాడు లీడర్స్ గురించి అడిగారు. అక్కడ వారికి వెవ్వేరు పాలిటిక్స్ అంటూ ఉంటాయి. ఒక చిన్న లక్ష్యాన్ని సాధించడం కోసం మనం వాళ్ళని అవమానపరచడం, అనవసరపు మాటలు ఇలా చేసి విజయాన్ని సాధించినా కూడా అది చెప్పుకుని మనం ఏం చేయగలం? దాంతో మనం ఒక లక్ష్యాన్ని సాధించాలంటే కఠినంగా మీరు శ్రమించండి. చెప్పాలంటే నేను చెప్తాను, ఒకరిని పొగిడి మీరు గెలవాలి అనుకుంటే దాన్ని పెట్టుకునే మీరు అస్సలు ఎప్పటికీ గెలవరు. మీరు మీ డిమాండ్స్ ని చెప్పండి, ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడండి, అవసరమైనవి బయట పెట్టండి. అలాగని మీరు తప్పు చేస్తే దానిని ఒప్పుకోండి. నేనేం చెప్తున్నానంటే, ఒకరు చేసిన తప్పుని తాను గనక ఒప్పుకున్నాడంటే తను నిజంగా గొప్పవాడే. అదీగాక రాజకీయాలలో చిన్న చిన్న తప్పులు జరగడం సహజమే. నేను గనక తప్పు చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడున్న ఏ ఒక్కరూ ఒప్పుకోవట్లేదు. కానీ ఇప్పుడున్న వారు నేను ఎప్పటికీ తప్పు చేయను అని చెప్పుకుంటూ తిరుగుతూనే ఉంటున్నారు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇప్పుడు ఎంక్వైరీ చాలా సీరియస్ గా పోతుంది. అందుకని నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇంకా మీరు ఇప్పటి వరకు సింగిల్ గా ఉన్నారని విన్నాను, దాని గురించి మీరు ఏమంటారు? ఎంతో మంది ఆడవాళ్ళు ఈ ప్రశ్న మీ దగ్గర అడగాలనుకుంటున్నారు. మీరు మంచి ప్రశ్న అడిగారు.